సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యంగా ధన్యవాదాలు తెలిపారు. 60 సార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం ఏం సాధించారని ప్రశ్నించారు. హైదరాబాద్ లో కాల్పులు జరిగితే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అన్నారు. జలవనరుల మీటింగ్ లో రాష్ట్ర ప్రయోజనాలు, నీటి హక్కులను తాకట్టు పెట్టారని విమర్శించారు. సింగరేణిపై శ్వేతపత్రం విడుదల చేయాలని తాము డిమాండ్ చేస్తే కనీసం స్పందించడం లేదన్నారు. ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టడానికి ఫోన్ ట్యాపింగ్ కేసును అడ్డుపెట్టుకున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది లొట్టపీస్ కేసు అని ముందు నుంచే చెబుతున్నారన్నారు కేటీఆర్. ఇక బ్లాక్ మెయిల్ కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, కేటీఆర్ కు సంబంధించి కూడా కేటీఆర్ ఇప్పటివరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేస్తారు. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేస్తూ కూడా ఇప్పటివరకే చిచ్చాట్లు కూడా చేస్తారని చెప్పొచ్చు. ఇప్పటివరకే రాష్ట్రంలో సింగరేణికి సంబంధించిన దానిపైన కూడా బీఆర్ఎస్ అయితే పదే అందులో స్కామ్ జరిగింది అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ చెప్తుంది. కానీ దానికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి కూడా ఎవరు కూడా స్పందించట్లేదు. సింగరేణికి సంబంధించిన దానిపైన కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికీ కేటీఆర్ అయితే డిమాండ్ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది చెప్పొచ్చు. దీంతో పాటుగా సిటీకి సంబంధించిన మొత్తం సిటీ విద్యుత్కు సంబంధించి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలకు ఇచ్చారు. అందరూ కూడా సహకరించాం. నిన్న కేసీఆర్ కు సంబంధించి కూడా సిటీ విచారణ కూడా కేసీఆర్ కి నోటీస్ చేసిన మొత్తం కేసీఆర్ కు సంబంధించిన దానిపైన కూడా ఏవైతే ప్రశ్నలు అడగాలో వాటన్నిటికీ కూడా కేసీఆర్ కూడా సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే సిట్ విచారణ పేరుతో కూడా నోటీసులు ఇస్తుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలకు అనే దాని పేరు కూడా కేటీఆర్ అయితే ఒక ఆర్ట్ కమిటీ కూడా చేశారు. దీంతో పాటుగా దావోస్ పర్యటనకు సంబంధించి కూడా దావోస్ లో 2024 సంవత్సరానికి సంబంధించినంత వరకు మాత్రం ఏ ఒప్పందాలు చేసుకున్నారు అంటే గతంలో చేసుకున్న ఒప్పందాలకు సంబంధించినంత వరకు మాత్రం ఎన్ని టీంలు ఏ దాని పేరు కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి. దాని 2024 సంబంధించిన దాని తర్వాత మాత్రం 2025 కావచ్చు. తాజాగా కూడా దావోస్ పర్యటనకు సంబంధించిన కూడా ఎన్ని పెట్టుబడులు పెట్టారో అనే దానిపైన కూడా క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రొసీజర్ సిచ్యువేషన్ అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం గ్రౌండ్ లో సంబంధించిన నాయకులకే ఇప్పటివరకే ప్రచార బాధ్యత అక్కడ వాళ్ళందరూ కూడా లోకల్ గా పర్యటించాలి. పర్యటించిన తర్వాత మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం గెలుపు దిశగా కూడా అడుగులు వేయాలని చెప్పేసి కూడా సూచనలు కూడా సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. దావోస్ పర్యటనకు సంబంధించిన దానిపైన కూడా మరికొన్ని కామెంట్లు కూడా చేశారని చెప్పొచ్చు. ఆ పర్యటనకు సంబంధించిన మాత్రం పర్యటించి వచ్చారు. కానీ పెట్టుబడులకు సంబంధించిన దానిపైన కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి అంటూ కూడా ఇప్పటివరకే కేటీఆర్ అయితే డిమాండ్ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. దాంతో పాటుగా బ్లాక్ మెయిల్ రాజకీయాలు అంటే నిన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడేదానికి కూడా కేటీఆర్ ఇప్పటివరకు కౌంటర్ ఇచ్చారని చెప్పొచ్చు. ఏదైతే బ్లాక్ మెయిల్ సంబంధించిన దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తాడో అనేది మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు కావచ్చు, గతంలో ఉన్న టీడీపీ నాయకులను అడిగితే వాళ్ళకి పూర్తిగా క్లారిటీ ఇష్టం వచ్చినట్టు కూడా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడే ముందు మాత్రం తెలుసుకోవాలి అంటూ కూడా ఇప్పటివరకు కేటీఆర్ అయితే ఒక విధంగా మాత్రం సూచనలు అయితే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇప్పటివరకు సిట్కు సంబంధించినందుకు మాత్రం ఏదైతే సజ్జనరు ట్వీట్ చేస్తారో ట్వీట్ కి సంబంధించిన దాని పేరు కూడా ఇల్లీగల్ అని చెప్పడానికి మాత్రం ఆధారాలు కోర్టుకి ఇవ్వాలి. సజ్జనరు జడ్జి కాదు, తీర్పు కోర్టులో ఇవ్వాలి. కానీ ఏ విధంగా సజ్జనరు తీర్పిస్తారు ఇచ్చినట్టు కూడా ట్వీట్ చేస్తారు అంటూ కూడా కేటీఆర్ ఇప్పటివరకు ప్రశ్నించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా తెలంగాణకు సంబంధించినంత వరకు మాత్రం పెట్టుబడులు ఒక పక్క తీసుకొస్తామని చెప్పేసి కూడా వరుసగా దావోస్ పర్యటనలు కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2.5 కాంగ్రెస్ పాలన మాత్రం దాదాపు 60 సార్లు కూడా ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీకి వెళ్ళిన ఆ సందర్భంలో కూడా వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులను కలిశారు. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా పలు సందర్భాల్లో కూడా కలిశారు. కానీ తెలంగాణకు సంబంధించి కూడా బడ్జెట్ లో కూడా ₹1 కూడా తెచ్చుకోలేకపోతున్న దానిపై కూడా ఒక ఆటకం అయితే చేసిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. అంటే ఢిల్లీకి చక్కర్లు కొట్టడమే తప్ప రాష్ట్రానికి సంబంధించి కూడా ఒక నిధులు కూడా తీసుకురాలేదు అనే దానిపై కూడా ఇప్పటివరకు ఒక ఆటకం అయితే కూడా చేశారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా కేంద్రానికి సంబంధించి కూడా కేంద్రం అంటే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రభుత్వం కూడా కాపీ కొడుతుంది. ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా కాపీ కొట్టింది అనే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఒక ఆర్ట్ కమెంట్లు కూడా చేశారు. దీంతో పాటుగా కిషన్ రెడ్డికి కూడా ఒక రీప్లై ఇచ్చారు. కిషన్ రెడ్డికి సంబంధించినందుకు మాత్రం ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ కూడా మాట్లాడుతున్నారు. గత 12 సంవత్సరాలకు కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. కానీ మీ నాయకుడు మాత్రం ఒక్కసారైనా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారా అంటూ కూడా ఇప్పటివరకే ఒక కామెంట్ చేశారు. తెలంగాణలో మాత్రం ఆ పార్టీకి బీజేపీకి సంబంధించిన ఈ పార్టీ వ్యవహారాలు చూసుకుంటే బాగుంటుంది అనే దాని పేరు కూడా కిషన్ రెడ్డికి కూడా ఒక రీప్లై ఇచ్చిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం చాలా వరకు కూడా స్థానాలు గెలుచుకుంటాం. మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకోవడానికి మాత్రం మన నాయకులందరూ కూడా ఆ గ్రౌండ్ పనిచేస్తున్నారు అనే విధంగా కూడా ఇప్పటివరకు కేటీఆర్ అయితే ఆ కామెంట్లు అయితే చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. Right. Thank you for the updates, Praveen.